వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి అయితే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఖమ్మంలో ఏదైతే వరద బాధితులను కలిసినప్పుడు అక్కడ జరిగిన సన్నివేశాలను చూసి అక్కడ రోధిస్తున్న ప్రజలను చూసేసి కన్నీళ్లు పెట్టుకున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం నుండి అయితే ఖమ్మంలో అయితే తిరుగుతా ఉన్నారు. ఏదైతే వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే చూసుకుంటూ అక్కడ ఉన్న ఘటనలను అన్ని సందర్శిస్తా ఉన్నారు. ఏదైతే రైతులకు సంబంధించిన పంట నష్టానికి కానీ ఆస్తి నష్టానికి కానీ కొంతమేరకు 10,000, 5,000, 3,000 ఇస్తా అన్నట్టు కూడా వాళ్ళ యొక్క నష్టం ప్రకారం డబ్బులు ఇస్తా అన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా టిఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న రాజకీయం, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంది, వాళ్ళు చేస్తున్న రాజకీయం ఏందన్నట్టు కూడా మండిపడ్డారు. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయాలు ఈ రోజు మధ్యాహ్నం వచ్చిన వార్తాపత్రికల్లో ఒకసారి అయితే చూద్దాము. తక్షణమే సహాయం 10,000 ఇస్తాం, బాధితుల కుటుంబాన్ని ఆదుకుంటాం. నేను ఫామ్ హౌస్ సీఎంని కాదు, ఇంత విపత్తు వస్తే ప్రతిపక్ష నోరు మెరుపడింది. వరదలో సాయం ప్రధాని మోడీకి కలుస్తాం. ఖమ్మంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిచ్చా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం, చరిత్రలో ఎనలేని ఉపద్రవం వచ్చిందన్నట్టు కూడా తెలుస్తా ఉంది. నిజంగా ఈ రోజు వచ్చిన వర్షం ఏదైతే ఉందో గత 75 సంవత్సరాల క్రితం వచ్చిన వర్షం అంట. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇంత వర్షపాతం ఎప్పుడు నమోదు కాలేదని కూడా చెప్తా ఉన్నారు. 75 సంవత్సరాల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైనట్టు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం అయితే జరిగింది. ప్రజలను కంటికి రెప్పలాగైతే కాపాడుకుంటాం అన్నట్టు కూడా తనైతే వ్యక్తం చేయడం అయితే జరిగింది. 75 ఏళ్లుగా ఏనాడు లేని ఉపద్రవం సంభవించింది. ఆపదలో ఉన్న ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. తాను ఫామ్ హౌస్ లో పడుకోవడమే కాదని చెప్పాడు. చేసేదంతా చేస్తానన్నట్టు కూడా స్పష్టం చేశారు. ప్రజలు ఎవరైతే వరదల్లో ప్రభావితం పరిశీలించి ఖమ్మం వెళ్లిన సీఎం ఇవాళ ఉదయంతో అక్కడ ఉన్న మీడియాతో చిచ్చా చేసిన విషయాలు ఇవైతే మనకైతే కనబడతా ఉన్నాయి. ప్రభుత్వం ముందు చూపు వల్లే నష్టం తగ్గిందన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తా ఉన్నారు అంటే ప్రభుత్వం ముందు చూపు చూడలేదు, ప్రభుత్వం చేసిన నష్టమే. ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలోనైతే మరి అక్రమ కట్టడాలు కట్టిరు, దాని వల్లనే ప్రజలు ఇంత నష్టపోయారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈయనేం చెప్తా ఉన్నారు, దానివల్ల కాదు, మీకు గవర్నమెంట్ ముందుగానే అప్రమత్తమైనము, లేకుంటే అక్కడ ఇంకా ఎక్కువ నష్టం జరిగేది. దాదాపుగా ఇప్పటికే 5,438 కోట్ల నష్టం జరిగింది. అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పూర్తి స్థాయి నివేదిక రావాల్సి ఉంది. ప్రతి ఒక్క కుటుంబానికి రైతులు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరిని అధైర్యపడాల్సిన అవసరం లేదన్నట్టు కూడా తనైతే వ్యక్తం చేశారు. ఏదైతే హరీష్ రావు అక్రమాలపై స్పందించారంట, తన మీద కూడా హరీష్ రావు మీద కూడా స్పందించారంట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే హరీష్ రావు పైన అక్కడ ఉన్న కొంతమంది దుండగుళ్ళు దాడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దాడి చేసి తన యొక్క కారు అద్దాలు పగిలినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు ఏమంటున్నారంటే కాంగ్రెస్ నాయకులు మరి హరీష్ రావు అక్కడ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను కలుస్తా ఉన్నారు కాబట్టి మరి ప్రజలను కలవకుండా కాంగ్రెస్ నాయకులు అని చెప్తా ఉన్నారు. అక్కడ ఎవరు చేసింది అనేది కూడా ఇంకా పూర్తి సమాచారం అయితే మనకు రావాలి. కానీ అక్కడ ఉన్న హరీష్ రావు ఏం చేశారంటే అక్కడ బీఆర్ఎస్ నాయకులందరినీ ఒక తాటి మీకు తీసుకొని వచ్చేసి మనకి ఏది ఏమైనా కానీ ఇక్కడ దాడి చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు దాడి చేపించినప్పటికి కూడా మనమైతే ప్రజల్లోకి వెళ్ళాలి, ఖచ్చితంగా ప్రశ్నించాలని కూడా తనైతే హరీష్ రావు అయితే ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడికి అయితే చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా మరి తిరుగుతా ఉన్నారు. ఖమ్మం చుట్టుపక్కల అయితే మొత్తం అయితే తిరుగుతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఖమ్మం ఒకటే కాదు, మహబూబ్ నగర్, వరంగల్లో కూడా వరద బీభత్సం అయితే మామూలుగా లేదు. మరి ఇప్పటికీ అక్కడ ఉన్న సీతక్క గారు కూడా, మంత్రి సీతక్క గారు కూడా వరంగల్ అయితే సందర్శించడం అయితే జరుగుతా ఉంది. ఇలా మంత్రివర్గం మొత్తం ఒకేసారి ఖమ్మం వైపు అయితే వెళ్తా ఉన్నది. అదే విధంగా హైడ్రా కమిషన్ కూడా అక్కడ అయితే అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని కూల్చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ గా పర్మిషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. వాటిపైన కూడా హైడ్రా కమిషన్ కూడా అక్కడ అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ రోజు ప్రెస్ ముఖంగా ఏం చెప్పారంటే హైడ్రా కమిషన్ ఏదైతే మన హైదరాబాద్ లో ఉందో అక్రమ కట్టడాలు కూల్చివేయడానికి, అదే విధంగా ఆ వ్యవస్థనే మరి జిల్లాలోకి కూడా తీసుకెళ్లే దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి జిల్లాలకు కూడా తీసుకెళ్లి మరి ఏవైతే జరుగుతా ఉన్నాయో అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో మరి జిల్లాలలో కూడా వాటిని అయితే మరి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ కోసం ఒక వ్యవస్థను తీసుకొస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. మరి హరీష్ రావు ఏవైతే తను అక్రమాలపై స్పందించారు, అదేవిధంగా తను కూడా ఇక్కడైతే మరి దాని మీద అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పందించారు. 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి ఫామ్ హౌస్ లో పడుకుంటే
అమెరికా పోయి కూర్చున్న ఏదేదో మాట్లాడుతున్నావు కేసీఆర్ కేటీఆర్ ఉద్దేశించి సీఎం రేవంత్ ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో ఇంత విపత్తు జరిగితే ప్రతిపక్షంలో ఉన్న నోరు మెదపలేరని అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అదే కష్టాల్లో కూడా ప్రజలకి కన్నెత్తి చూడడం లేదన్నట్టుగా ఏదైతే రేవంత్ రెడ్డి ఈ రోజైతే వ్యాఖ్యానించారు. ఏమని అంటే ఇక ఉన్న విషయమే, తను గతంలో కూడా రాలేదు. ఎప్పుడు వచ్చిండు బయటికి? ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ బయటికి ఎప్పుడు వచ్చిండు? ఒకటి అధికారంలో ఉన్నప్పుడు వచ్చిండు, రెండు ఎలక్షన్స్ ఉన్నప్పుడు వచ్చిండు. అంతకు మించి ఎప్పుడు రాలే కదా. అక్కడ సభలు జరిగినా కానీ, అసెంబ్లీ సభలు జరిగినా కానీ, అక్కడ ఏదైనా కానీ, ఇక్కడ హైదరాబాద్లో హైడ్రా కమిషన్ ఇంత అల్చల్ చేస్తున్నప్పుడు కానీ అంతెందుకు కల్వకుంట్ల కవిత గారు జైలుకి వెళ్తేనే బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎప్పుడు బయటకు రాలే ఆయన, ఎప్పుడు బయటకు రాలే. అది కూడా కోరుతా ఉన్నారు. బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు అంటా ఉన్నారు, అయ్యా నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నావు కదా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నువ్వు బయటకు వచ్చి మాట్లాడతావా లేకుంటే రాజీనామా చేస్తావా అని అడుగుతా ఉన్నారు. ఏదైనా ఒక పని చేయి, పని చేసి మరి ప్రతిపక్షం పోతే మరి ఎవరైతే ప్రతిపక్ష లీడర్ గా మరి హరీష్ రావుని పెడతావా, కేటీఆర్ని పెడతావా, కవితక్కని పెడతావా, ఎవరిని పెడతావు? ఎందుకంటే నీ కుటుంబాలకైతే వేరేటోళ్ళకైతే ఇవ్వవు కదా. వేరేటోళ్ళకైతే నువ్వు ఇచ్చే దాఖలాలు లేవు కాబట్టి నీ కుటుంబాలకు ఎవరికైనా ఒకరికి ఇస్తావు కాబట్టి యాక్టివ్ ఉన్న వ్యక్తులకు ఎవరికైనా ఇవ్వండి. ఎందుకంటే ప్రశ్నించే తత్వం, ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని ప్రశ్నించే గవర్నమెంట్ ప్రశ్నించాలంటే ప్రతిపక్ష నేత ఉండాలి. ఇక్కడ ఎంత జర్నలిస్ట్ వచ్చి ఇక్కడ ప్రశ్నించినా కానీ అది కొంత మేరకే ఉంటది. అక్కడ ప్రతిపక్ష నేత ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడితే అరే గవర్నమెంట్ నుండి ఈ విధంగా గవర్నమెంట్ వాళ్ళు ఈ తప్పిదాలు చేస్తా ఉన్నారు అని మీడియా వాళ్ళు కూడా చూపించే తరుణం కనబడతాయి కాబట్టి ఇంకా ఎక్కువ రేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ నుండి బయటికి రావాలని కూడా ప్రతి ఒక్కరైతే చెప్తా ఉన్నారు. అదే విధంగా ఈ వరదలకు సంబంధించి కూడా సినీ యాక్టర్లు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, మరి అదేవిధంగా కొంతమంది అయితే సినిమా యాక్టర్లు కూడా కొంత విరాళైతే ఇవ్వడం అయితే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకి అంటే అటు తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్ర కావచ్చు చెరో 50 లక్షలు కోటి రూపాయలు అయితే విరాళంగా ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే తీర్మార్ మల్లన్న కూడా తన యొక్క నెల శాలరీ ఏదైతే ఉందో 2,75,000 కూడా మరి విరాళాలు ఇచ్చినట్టు కూడా తెలంగాణకి ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇదే విధంగా నేను ఒకటి చెప్తా, తీర్మార్ మల్లన్న తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అని చెప్తా. ఇంత 75 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ప్రమాదం వస్తే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉండారో ఇక మీరైతే మీ ఫామ్ హౌస్లలో మీ ఇళ్లలో అయితే పడుకోరు. మీ కోట్లు వేసిన వాళ్ళు వరదలలో కొట్టుకోపోతుంది, తూములలో కొట్టుకోపోతుంది, షేర్లలో కొట్టుకోపోతుంది. అదే మీ నెల జీతం కూడా వేయండి, గవర్నమెంట్కి ఇవ్వండి, ఏం పర్లేదు. మీకు అన్ని కోట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కాబట్టి మీకు ఒక నెల జీతం తీసుకోకుంటే పర్లేదు. ఏదైతే తీర్మార్ మల్లన్న ఇచ్చిన విరాళం ఏదైతే ఉందో 2 లక్షలు, అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యే తెలంగాణలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా కొంత వరద బాధితులకు సహాయం చేయాలి. వీలైతే మీ నెల శాలరీ ఇంకా వీలైతే ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నా కానీ కొంత మంత్రివర్గంలో ఎక్కువ డబ్బున్నా కానీ కొంతవరకు తెలంగాణ వాళ్ళని ఆదుకునేటట్టు చూడండి. మీకు కూడా కొంత తెలంగాణ సీఎం రిఫండ్ ఏదైతే ఉంటాయో దాని కింద కూడా కొంత అమౌంట్ ఇవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే మీకు ఓట్లు వేసిన వాళ్ళని మీరే కాపాడుకోవాలి, మరి సాయం చేయండి అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా కూడా వార్త అయితే ఉంది, సాయం చేద్దాం రండి. ప్రజాప్రతినిధులకి తీర్మార్ మల్లన్న రిక్వెస్ట్, ఒక నెల జీతం విరాళంగా ప్రకటించిన ఎమ్మెల్సీ. వరద బాధితులకు పట్టభద్రులుగా ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న తన వంతు సాయం ప్రకటించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రజల కష్టాల మీద ఉన్న విచారమైన సందర్భం అయితే వచ్చింది కాబట్టి తనైతే దాదాపుగా 2,75,000 సీఎం రిలీఫ్ ఫండ్ విరాళం ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. వరద బాధితులకి ఆదాయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలిపారు. మిగతా ప్రజాప్రతినిధులు మంత్రులకు కూడా తన నెల శాలరీ వేతనాలు ఇవ్వాలన్నట్టు కూడా తనైతే ఒక రిక్వెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. నిజంగా తీర్మార్ మల్లన్న మీకు కూడా యాక్సెప్ట్ చెప్తా ఉన్నా, మీరు చేసిన పని ఏదైతే ఉందో మిగతా మంత్రి ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీలు కూడా మరి అయితే మీ ఒక నెల శాలరీ ఇస్తే మీకైతే ఏం పడిపోయలేదు. ఎందుకంటే ఇక్కడ మీరు మిడిల్ క్లాస్ వాళ్ళు కాదు, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి ఈఎంఐలు అవి ఇవి ఏవైతే ఉంటాయి కాబట్టి మీకు అవే అలాంటి ఏం కాదు. లక్షల కోట్లు అయితే అలా ములుగుతా ఉంటే మీ బీరువాలలో, అది తెలిసిన విషయం అయినప్పటికీ కూడా అదైతే మీరు బయట తీయరు కాబట్టి ఇప్పటికైనా మీకు ఇప్పుడున్న కారణం కాబట్టి ఇప్పుడు ప్రజల్లో ఆదుకునే సిచ్యువేషన్ కాబట్టి మీరు బయటకు వచ్చి ప్రజలను ఆదుకోవాలన్నట్టు కూడా చెప్తా ఉన్నాము. ఇక వరదల్లో తన ఒక్కరోజు ఒక ఆయన కూడా తను గవర్నమెంట్ జాబ్ అంట, ఒకసారి చూద్దాం, తన వేతనం కూడా ఇచ్చిందట. వరద బాధితుల కోసం ఒకరోజు వేతనం సుమారు 130 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం, తెలంగాణ ఉద్యోగి జేఏసీ ప్రకటన. అంటే ఇక్కడ ఒకటి ఆలోచించాలి, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఆయనే ఒక్కరోజు వేతన అంటే వాళ్ళకి సంబంధించిన కంపెనీలో ఉన్న వాళ్ళందరి వేతనాలు విరాళంగా ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
అంటే చూడండి 130 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడానికి సాదా సీదామైన జాబర్స్ కూడా ఈరోజు అయితే ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి మీకు కూడా ప్రజాప్రతినిధులకు ఒకటే చెప్తా ఉన్నాను, వీళ్ళని చూసైనా కొద్దిగా సిగ్గు తెచ్చుకొని మరి మీరు కూడా కొంత విరాళానికి ఇవ్వడానికి ముందుకు రావాలని కూడా కోరుకుంటా ఉన్నాము. ఇప్పటికే ఇక ముగ్గురు దుర్మరణం అన్నట్టు కూడా ఒక వార్త అయితే వచ్చింది. అయితే ఇక దాదాపుగా ఇప్పుడు మనకున్న సమాచారం అయితే ముగ్గురు కాదు, మనకున్న సమాచారము వరద బాధితులలో ఇప్పటికే 8 మంది పైగా ఖమ్మం జిల్లాలో అయితే ఈ రోజుకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8 మంది చనిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా కొంతమంది తప్పిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళు ఇంకా మరి బతికున్నారా లేదా అనే సిచ్యువేషన్లో కూడా కనబడతా ఉంది. మరి ఏ విధంగా ఉన్నారైతే మనం అయితే ముందు తెలవాలి. ఎందుకంటే వాళ్ళు వరదల్లో కొట్టుకుపోయారు కాబట్టి వాళ్ళు బతుకున్నారా లేకుంటే వరదల్లో కొట్టుకొని పోయారా అనే సిచ్యువేషన్, తెలియని సిచ్యువేషన్ అయితే అక్కడైతే కనబడతా ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఒక దృశ్యాలు కూడా మనం కూడా చూడొచ్చు, వార్తాపత్రికలో ఇచ్చారు. గుండెను కరిగే దృశ్యాలు, మనసును చెదిరించే కష్టాలు, వారికి ఎంతటి సాయానికైనా సిద్ధం. వరద బాధితులపై సీఎం ముఖ్యమంత్రి అయితే భావోద్వేగంగా ట్విట్టర్ చేశారు. తను కూడా ఇందాక మనం మాట్లాడుకున్న ముచ్చట్నే, మళ్ళీ వేరే ముచ్చట కాదు ఇది కూడా. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అయితే అయితే పర్యటిస్తా ఉన్నారు, అక్కడ ఉన్న ప్రతిదీ అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మంత్రివర్గం ఉన్న వాళ్ళకి కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, ఎవరైతే ఉన్నారో మీరు కదలండి. మీ ఒక ట్విట్టర్స్ తోని కావచ్చు, లేకుంటే అంబానీ అదానీ లాంటి ఎవరైతే పెద్ద సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి మీ బిజినెస్ లో షేర్ ఇవ్వడం కాదు, వాళ్ళ బిజినెస్ లో మీరు షేర్ తీసుకోవడం కాదు. ఇలాంటి సిచ్యువేషన్లలో ప్రజలకి అండగా ఉండే విధంగా మీరైతే ముందుకైతే తీసుకొని రావాలి. దీని మీద కూడా ప్రజాప్రతినిధులు అయితే స్పందించి ఇప్పటికైనా కొంతవరకు అయితే సీఎం రిలీఫ్ ఫండ్కి అయితే కొంత డొనేట్ చేయాలని కూడా మా టీఆర్టీవీ ద్వారా అయితే కోరుకుంటా ఉన్నాము. ప్రజలు ఎవరు అధైర్యపడకండి, మీతోని గవర్నమెంట్ ఉంది, మీతోని మీడియా మిత్రులు కూడా ఉన్నారు. కొంత సేఫ్ జోన్ లో ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారో వాటిని కాంటాక్ట్ అవ్వండి, మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి అన్నట్టు కూడా కొంతవరకు అయితే ఖమ్మం వరకు అయితే కొన్ని టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎన్డీఏ బృందాలు ఇప్పటికే ఖమ్మంకి అయితే చేరుకున్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరైతే అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు.